ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంన ఈరోజు దేవుని వాక్యమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్ వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్పి దేవుని వాక్యంలోనికి వెళ్తే బాగా అర్థమవుతుంది. నేను మొదట్లో సంఘానికి పోయేటప్పుడు అప్పుడే కొత్తగా ట్రైనింగ్ అవుతున్నటువంటి పాస్టర్లు అప్పుడప్పుడు వచ్చి సంఘాన్ని సేవకుడు లేనప్పుడు నడిపించిపోతా ఉన్నారు. సేవకునికి ఒక్కొక్కసారి ఏదో ఒక అవసరం ఉండి బయటకు వెళ్ళాల్సి వస్తుంది కదా, అప్పుడు సంఘానికి ట్రైనింగ్ అవుతున్నటువంటి పాస్టర్లు అంటే బ్రదర్స్ వచ్చి నడిపించిపోతూ ఉన్నారు. అట్లా ఒకసారి ఒక బ్రదర్ వంతు వచ్చింది. ఆ బ్రదర్ వంతు వచ్చినప్పుడు ఆ బ్రదర్ చెప్తా ఉన్నాడు, ఏదో ఒక లేఖనం చెప్పాడు. చెప్పి అంటా ఉన్నాడు, ఇక నిజదు అని చెప్పినని అట్లాగా డిమాండ్ చేసినట్లు అలాగా దేవుని వాక్యాన్ని చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే నేను అనుకున్నా, అబ్బో ఇప్పుడే ఇట్లా చెప్తా ఉన్నదంటే ట్రైనింగ్ అయ్యేటప్పుడే చదవకపోతే కొడతాడేమో అన్నట్లుగా ఆ మనిషి ఆ సేవకుని మాట తీరు ఉన్నది. నేను అనుకున్నా, అబ్బో ఇప్పుడే ఇట్లా ఉన్నదంటే ముందుకి అట్లా ఉంటాడో ఏమో అనుకున్నా. అయితే లేఖనంలో ఏమని రాయబడ్డదంటే, మనం ఎక్కడి నుంచి వచ్చినామో, కుటుంబ పరిస్థితులు ఎలాంటివో మనకు తెలుసు. సమూయేలుకు కూడా అదే పరిస్థితి ఉంది. సమూయేలు కుటుంబంలో కూడా గర్భఫలం విషయంలో వారి తల్లిదండ్రులు ఇక అవి చెప్పేది కాదు. ఆస్తి లేకపోతేనో లేకపోతే బంగారం లేకపోతేనో ఆ బాధ వేరు, గర్భఫలం లేనటువంటి బాధ వేరు. ఆ బాధ చెప్పేది కాదు. ఆ బాధలో నుంచి సమూయేలు దేవుని ఆశీర్వాదం ద్వారా పుడితే దేవునికి చేసుకున్న ఒప్పందం ప్రకారంగా వారి తల్లి దేవుని మందిరంలో సమూయేలుని విడిచిపెడతారు. ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో ఇలాగ రాయబడినది, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఈరోజు వాక్య ధ్యానం ఏమిటంటే, అయితే బాలుడగు సమూయేలు దేవుని సన్నిధిలో ఎదుగుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎక్కడి నుంచి వచ్చినామో, మనం ఎక్కడ జీవితాలు మొదలుపెట్టినామో దేవుడిలో మనకు తెలుసు. ఎదగాల మన జీవితము, మన దేవుడిలో ఎదగాల. ఎప్పటికీ ఆ హీనమైనటువంటి స్థితిలో కలిగి ఉంటే మన దేవుడు ఎందుకు? మునుపటి రోజుల్లో హీనమైనటువంటి స్థితిని కలిగి ఉన్నాం. ఆ స్థితిలోనే దేవునిని అనుసరించడం మొదలుపెట్టిన తర్వాత ఎదుగుదల ఉండాల, అభివృద్ధి అనేది ఉండాల, డెవలప్మెంట్ మన జీవితంలో కనపడాల. చూసేటువంటి వాళ్ళకి దేవుడు ఉన్నాడు దేవుడు అని చెప్పగలగాల. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సమూయేలుకి ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే అసలు మనుష్యుడు ఎదగకుండా ఏదో ఆ మందిరంలో ఎంత పని చేసుకొని వాళ్ళ సంచులు మోసుకుంటూ ఉంటే అదే చాలు అనే స్థితి. కానీ దేవుడు ఏం చేసిందంటే, ఎదిగే మనుష్యుణ్ణి ఇంకా హెచ్చిస్తాడు,
అనేటువంటి విషయాన్ని రుజువు చేశాడు దేవుడు. ఆడున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, పెద్దలు గౌరవనీయులు, పూజనీయులు ఉన్నారు కదా, అటువంటి వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండి దేవునికి విరుద్ధంగా నడుస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే ఈ సమయంలో ధీర మనస్సు కలిగి దేవుడు పిలిస్తే ఏమంటాడో తెలుసా? సమయంలో చిత్తమండి నేనన్నా అని అంటాడు. ఆ లేఖనంలో అదే ఉన్నది. 3వ అధ్యాయంలో మీరు చూస్తే చిత్తమండి నేనున్నాను అని అంటాడు. అట్లా కాకుండా ఈ మాట మనం చెప్పుకునేటప్పుడు చిత్తమండి నేనున్నాను అంటే ఎట్లుంటది? లేదు చిత్తమండి నేనున్నాను అంటే ఎట్లుంటది? మీరు ఆలోచన చేయండి. సమూయేలు జీవితము తగ్గించబడి ఉన్నది. ఆయన తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు ఏం చేసినా తెలుసా? ఆ గౌరవనీయులని మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళని త్రోసివేసి సమూయేలుని ముందుకు వచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తగ్గించుకున్నదా మనం ఎక్కడి నుంచి వచ్చినామో, మన జీవితాలు, కుటుంబాలు, మన స్థితి ఏ పాటిదో మనకు తెలుసు. తగ్గించుకున్నట్లయితే ఆశీర్వదించబడతాం. గౌరవనీయులైనటువంటి వారు పక్కకు తొలుగుతారు. ఆమె క్రైస్తలారు గౌరవనీయులు, పెద్దలు ఘనత వహించిన వారు వీరందరూ పక్కకు తొలుగుతారు. దేవుడు తొలగిస్తాడు. వారి గురించి రాయబడి ఉన్నది. మొదటి సమయంలో 2వ అధ్యాయం 17వ వచనంలో, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరు కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ఈ గౌరవనీయులైనటువంటి వారి యొక్క పిల్లలు ఉన్నారు కదా, పెద్దలైనటువంటి వారి పిల్లలు ఏం చేస్తా ఉన్నారంటే, దేవుని సన్నిధికి వచ్చినటువంటి అర్పణలు, కానుకలు ఏం చేస్తున్నారంటే ముందు లాక్కుంటా ఉన్నారు. నాకంటే నాకు అని చెప్పినాన్ని లాక్కోవటమే కాకుండా తీసుకొని వచ్చేటోళ్ళు ఎవరైతే ఉంటారో ఆ గుమ్మంలోనికి రాకముందే, దేవుని మందిరపు గుమ్మంలోనికి రాకముందే గుమ్మం బయట ఆపటం. ఏం చేసుకోవచ్చు ఆయా చెప్పు, ఏం చేసుకోవచ్చు, మంచిదా చెడ్డదా, ఫలానా తీసుకొచ్చిన అని చెప్పానంటే ఇందులో ఇది నాకు ఇచ్చేసి దేవుని దగ్గరికి పోయి ఇంటికి పోయేటప్పుడు నేను కోరుకున్నది నాకు పక్కన పెట్టుకో అని చెప్పానని ముందుగానే వాటాలు వేసుకోవటం ఇలాగ చేయటం అనేది దేవుని సన్నిధిలో ఏమైపోయిందంటే వాళ్ళని తీసేద్దాం. దేవుడు నిర్ణయం ఏం చేసినట్టే, ఎంత పాపానికి తెగబడ్డారు వీళ్ళు, వద్దు వీళ్ళని తీసేద్దాం. దేవుడు అనుకొని ఆలోచన చేసిండు. ఏం చేసినట్టే వీళ్ళని తీసేద్దామని పక్కకు వెలిగించేసిండు. మందిరంలో నుంచి కాదు, పెద్దలైనటువంటి ఆ పదవిలో నుంచి కాదు, భూమి మీద లేకుండానే తీసేసిండు. ఇక అవి కూడా పోయినాయి. ఎదగాల. మన ఎదుగుదల ఏమవుతుందంటే దేవుని సన్నిధిలో ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఎదగవలసినటువంటి వాళ్ళు ఎదగకుండా పాపానికి ఎగబడితే వాళ్ళ జీవితాలు అనేవి కొట్టివేయబడ్డాయి. మన జీవితాలు కొట్టివేయబడద్దు. కొట్టివేయబడాలంటే ఆ హీనమైన స్థితిలో ఉంటే, ఒకప్పుడు మనం ఏ జీవితాన్ని కలిగి ఉన్నామో అదే స్థితిలో ఉంటే ఆడే కొట్టివేయబడేటోళ్ళం. ఇక్కడ దాకా రావటం ఎందుకు? ఈడ దాకా వచ్చినామంటే దీవించబడాలి. ఉన్నతమైనటువంటి స్థితికి మనము చేరుకోవాలి. ఎందుకంటే దేవునికి వీడు మన కులపోడు కదా, వీడు మనోడు కదా, వీడు మా రక్త సంబంధి కదా అనేవి ఉండవు. ఆయనకి అటువంటివి ఉండవు. నీకు నేనున్నా దేవుని ముందు నిలబడ్డా అనుకోండి, నీతి యథార్థత దేవుని పని చేతిలో ఎంత ఉంది, నా చేతుల్లో దేవుని పని ఎంత ఉన్నది అనేది దేవుడు చూస్తాడు. ఆయన ముందు నేను నిలబడితే ఆయన నాలో చూసేది ఏంటంటే నీతి ఎంత ఉన్నది, యథార్థత ఎంత ఉన్నది, నా చేతుల్లో ఆయన పని ఎంత ఉన్నది, పాపాన్ని ఎంతవరకు చేతుల్లో నుంచి తీసేసుకున్నాడు. ఇదే దేవుడు చూస్తాడు. చూసి ఏం చేస్తాడంటే సమూయేలుని ఏ రీతిగా ఆశీర్వదించిండో ఆ రీతిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు. ఆమె రాయబడ్డది
ఎఫెసీయుల గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగూ రాయబడ్డది. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. మీకు మీ ముందరున్నటువంటి సహోదరులు ఏ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారో బెదిరించటం, ఈ గొడవలకు దిగటం, దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళకి దేవుని మార్గాన్ని కాకుండా వేరే మార్గాలను బోధించడం, ఇవి మానుకొని దేవుని దగ్గర పక్షపాతం లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని దేవుని సన్నిధిలో మంచి ప్రవర్తన కలిగి ఉండండి. పక్షపాతము లేదు అంటే అర్థం ఏంటంటే, ఈ సేవకులు అయితే ఎవరైతే ఉన్నారో గౌరవనీయులని మొదట చెప్పుకున్నాం కదా, వారి సంతానాన్ని దేవుడు ఏ మాత్రం కూడా ఉపేక్షించకుండా, వీళ్ళు సేవకుల సంతానం కదా, అయ్యో తీసేద్దామా వద్దా, పాపం కదా వీళ్ళ నాయన నా సన్నిధిలో ఇన్ని రోజులు సేవ చేసిండు, పాపం కదా అని అనుకోలే, తీసేద్దామని ఆలోచన చేసిండు. పక్షపాతం అనేది దేవునికి లేదు. తన మన అనేది దేవుడు చూడటం. ఆయన సన్నిధిలో మనము నిలబడితే నీతిని మాత్రమే ఆయన ఈ ప్రజల మధ్యలో ఉన్నదా లేదా అని చూస్తాడు. ఉంటే మనము ఎదుగుతాం. ఆ దేవుని నీతినే సమూయేలు గైకొన్నాడు. పుట్టిన దగ్గర నుంచి ఆ సేవకులను దేవుడు తొలగించేంత వరకు దేవుని ఆదిపాజ్ఞలలో దేవుని అడుగు జాడలను విడివక నడుచుకున్నాడు కాబట్టి ఆ దీనత్వము హెచ్చించబడటకు కారణమైనటువంటి ఆ యొక్క తగ్గింపు సమూయేలుకు అనుగ్రహించబడ్డది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దగ్గర 4 సార్లు 3 సార్లు అయిపోతుంది. సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 3వ అధ్యాయంలో 3 సార్లు రాయబడి ఉంటుంది. 3 మార్లు రాయబడి ఉంటుంది. 3 మార్లు రాయబడిన తర్వాత 3 మార్లు దేవుడు సమూయేలును పిలిస్తే ప్రతిసారి కూడా చిత్తమండి నేనున్నాను, మీరు చెప్పండి, ఏం ఆజ్ఞాపిస్తూ ఉన్నారో ఆజ్ఞ ఇవ్వండి అని అంటాడు. 3 సార్లు ఈ మాట చెప్పి దేవుడు పిలిచిన తర్వాత 3 సార్లు ఇదే మాట అంటాడు. అర్థం కాదు. సేవకుని దగ్గరికి పోతే సేవకునికి అర్థమవుతుంది. ఈ తర్వాత ఇట్లా చేయని చెప్పినని సమూయేలుకి చెప్పి పంపిస్తాడు. 4వ సారి దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు. అప్పటి వరకు 3 సార్లు పిలిచినా 3 సార్లు కూడా నిద్రపోవటంలో ఎవరో ఇంతగానో పిలిచేదని చెప్పానని నేను నిద్రపోతాను, ఎన్నిసార్లు పెద్ద ఆడు పిలుస్తూ ఉంటాయి ఏందని చెప్పానని అన్న మనిషిగా చిత్తమండి అని 3 సార్లు అంటూనే ఉంటాడు నిద్ర మొత్తంలో. పడుకొని ఉన్నప్పుడు దేవుడు పిలుస్తాడు. ఎంతగా దేవుని సన్నిధిలో ఉండి దేవుని లక్షణాలను అలవర్చుకున్నాడో చూడండి. మనం హెచ్చించబడదాం, దేవుని గుణగణాలని అలవర్చుకొని ఆయన ఏం చేస్తాడంటే, మనం ఎదుగుతా ఉంటే ఆయన హెచ్చిస్తాడు. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. హెచ్చిస్తాడు. హెచ్చించబడిన వారు గర్వంతో ఉంటే తగ్గిస్తాడు. పక్షపాతం లేదు దేవునికి. ఆమె ఆ పరిశుద్ధుడైనటువంటి పక్షపాతం లేనటువంటి దేవునికి ప్రార్థన చేసుకుందాం. ఆమె పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం ముందు మీ పాదముల చెంత చేరి ప్రార్థిస్తూ ఉండగా అయ్యా సమూయేలు జీవితము ఎదుగుచూ ఉన్నది నీ సన్నిధిలో. మా కుటుంబాలు, మా జీవితాలు ఏ స్థితిలో ఉన్నవో మాకు తెలుసు. కనుకనే తండ్రి నిన్ను అనుసరిస్తూ ఉండగా
మా బలహీనమైనటువంటి స్థితిలో నుంచి మమ్మల్ని పిలిచినటువంటి తండ్రి, మీ కృప చొప్పున సమూయేలుకి ఇచ్చినటువంటి దీనత్వమును మాకు ఇచ్చి మేము ఎదుగుటకు మీ సన్నిధిలో ఆశీర్వదించబడుటకు కృప చూపండి తండ్రి. మీ పేరట చేయుచున్న ఈ పరిచర్యను దీవించండి. ఈ పరిచర్యను అనుసరించి ఉన్నటువంటి మా సహోదరులందరినీ, వారి కుటుంబాలను దర్శించండి. వారి స్థితిగతులు, బలహీనత, ఆర్థిక స్థిరత్వం లేనటువంటి జీవితాలు, అయ్యా ఇదిగో సరి అయినటువంటి ఉపాధి లేని జీవితాలను జ్ఞాపకం చేసుకునండి. సహోదరులను, కుటుంబాలను ఆర్థికంగా, భౌతికంగా బలపరచండి. ఉన్నతమైనటువంటి స్థితికి తండ్రి మీ కృప కారణమయ్యేటట్లు ఈ మందిరాన్ని, ఈ మందిరంలోని నిబిడలను జ్ఞాపకం చేసుకున్నామని నీతి కలిగిన మీ చేతికి తండ్రి ఈ మనవుని ప్రతిష్ఠించి యేసు నామమున వేడుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.